నేను బహిరంగంగా ఆహ్వానం తెలుపుతున్నా. బాధితులు ఇంకా ఎక్కువ చచ్చిపోవడానికి, మరణాలు ఇంకా ఎక్కువ సంభవించడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు కూడా సానుకూలంగా స్పందించండి. మీరు తలుచుకుంటే ఒక్క రోజులో పని. ఎవరైతే ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఈరోజు 6వ తారీఖు మే నెల 2026 స్టిల్ ఇప్పటి వరకు కూడా బాధితుల తరపున పోరాటం చేసి నా అడ్వకేట్ మీద కేసులు పెట్టారు. కానీ ఆవిడ పేరు చెప్పి ఆవిడ ఉంది కానీ లేదని చెప్తున్నారు. అది అందరికీ తెలుసు. సరే, ఓకే, ఆవిడ పేరు లేదు. మరి మీ పేరు చెప్పి వ్యాపారం చేసిన వాళ్ళ మీద ఎవరైతే రమావత్ మధు ఉండో, మీ తమ్ముడు శివ చౌహాన్ ఉండో, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, ఇంకా బాలాజీ నాయక్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ మీదకి స్టిల్ ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకని కేసు పెట్టలేదు? నేను మీడియా ముఖంగా అడుగుతున్నా. అదే విధంగా మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండో నా ప్రమేయం లేకుండానే, నాకు తెలియకుండానే అతను తీసుకెళ్లారట. అతనికి తెలియకోకుండా తీసుకెళ్ళడానికి పాలు తాగే పిల్లోడా? మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ పాలు తాగే పిల్లోడా? ఎక్కడ ఇందులో ఒక 100 ఎకరాలు ల్యాండ్కి సంబంధించినటువంటి వాటి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లారు. నా ప్రమేయం లేకుండానే, నాకు తెలియకుండానే. అంటే అతనికి తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే తీసుకెళ్తారా? అదేవిధంగా మంగ్లీ గారు ఈరోజు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నోట్లు లెక్క పెట్టేది ఎవరంటే ఎవరో అని చెప్పేసి మీడియా ముఖంగా అబద్ధం ఆడినటువంటి మంగ్లీ గారు మరి మిర్చి తోటలో, అదేవిధంగా వంగ తోటలో ఎవరైతే భరత్ కుమార్ చౌహాన్, ప్రధాన నిందితులు రమావత్ మధు ఉండో మరి వీళ్ళ గురించి మరి ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా రమావత్ మధు ఎవడో అని ఫస్ట్ లోనే మన పంజాగుట్ట ప్రెస్ మీట్ లో అన్నారు. ఎవరో వస్తుంటారు, ఎవరో ఫోటోలు దిగుతుంటారు, వాళ్ళకి మాకు ఏంటి సంబంధం అని అన్నటువంటి మంగ్లీ గారు ఈరోజు సమాధానం చెప్పాలి. మీరు ఇంతవరకు నేను ఇంకా సూటిగా ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తున్నా, చూడండి మంగ్లీ గారు మీకే. ఎందుకంటే అసలు అతను ఎవరో తెలియదన్న అతనికి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశం వచ్చింది? మీ ఇంట్లో ప్రవేశించిన అతను మీ ఇంటి వరకు వెళ్ళి మీ అమ్మగారితో, మీ చెల్లి గారితో ఏం మాట్లాడుతున్నారు? మీ తమ్ముడు ఏదైతే గోకులనందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఉందో దాంట్లో మీ తమ్ముడు ఎందుకు నెలల కొద్దీ ట్రావెల్ చేసిండు? ఎవరైతే రమావత్ మధు కార్ డ్రైవర్ ఉండో, రమావత్ మధు కార్ డ్రైవర్ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు మరి మీ దగ్గర ఏమున్నాయి? డబ్బులు మీ తమ్ముడు తీసుకెళ్ళిండని స్పష్టంగా అతను మీడియా ముందు మాట్లాడిండు. దాని గురించి ఎందుకు ఇంత వివరణ ఇవ్వలేదు? దేవుళ్ళ మీద ఒట్టేసి మరి ఎవరైతే శివ చౌహాన్ ఉండో, ఎవరు మంగ్లీ గారు తమ్ముడు, తాను బహిరంగంగా ఒట్టేసి మరి అబద్ధాలు చెప్పారు. వాళ్ళు కులం కార్డు వాడారు, విక్టిమ్ కార్డు వాడారు, అదేవిధంగా విమెన్ కార్డు వాడారు. ఇక సామ వేద దాన, ఇక ఆఖరిగా దండోపాయంగా వీళ్ళు మతం అనే కార్డును కూడా, అంటే రిలీజియన్ కార్డు కూడా యూజ్ చేయడం జరిగింది. ప్రజలారా మీరందరూ గమనించండి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఇంతవరకు పోరాడుతున్నటువంటి అడ్వకేట్ సుబ్బుకి ప్రతి విషయంలోని, ప్రతి దశలోనూ వ్యతిరేకత, విముఖతే ఎదురవుతుంది. డైరెక్ట్ గా డీజీపీ సివి ఆనంద్ గారి దగ్గర నుంచి కూడా మేము అవమానం పొందినటువంటి సందర్భం నిన్నటి రోజున జరగడం జరిగింది. సో దయచేసి ప్రజలందరూ గమనించండి. ఇక్కడ మేము కోరుకునేది ఒకటే. ఇక్కడ నేను బహిరంగంగా మీడియా ముందు నమస్కారం చేసి మరీ చెప్తున్నా, మీ మీద కేసులన్నీ విత్డ్రా చేసుకోవడానికి అడ్వకేట్ సుబ్బు సిద్ధం, బాధితులందరూ సిద్ధం. మీరు కూడా సిద్ధమయ్యి రోడ్డు మీదకి వచ్చి ప్రజాక్షేత్రంలో మీరు ఖచ్చితంగా ఏదైతే అన్యాయం జరిగిందో, మీ పేరు చెప్పి ఎవరైతే ఆస్తులు కూడబెట్టారో మీరైనా ఇంకొకరైనా, వాటన్నిటిని బహిరంగంగా ఎవరికి వాళ్ళు రూపాయి ఇచ్చిన వాళ్ళకి ముప్పావులైనా ఇచ్చేసి మీరు గట్లా చేస్తే మేము కేసులు వాపసు తీసుకోవడానికి సముఖంగా ఉన్నాం. మీతో చర్చించడానికి మేము సముఖంగా ఉన్నాం. బాధితులు ఇంకా చనిపోవడానికి అవకాశం ఉంది. దయచేసి మంగ్లీ గారు గమనించండి. మీరు ఈ వీడియో చూస్తున్నారని మాకు తెలుసు. ఖచ్చితంగా మీరు చూసి కనీసం మానవతా దృక్పథంతో, కనీసం సోషల్ రెస్పాన్సిబిలిటీతోనైనా జరగబోయే మరణాలని ఆపండి. ఎంతో మంది ఈరోజు నిన్న డీజీపీ గారు మీటింగ్ తర్వాత చాలా మంది దేవరకొండ, నల్గొండ నుంచి వచ్చినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రమైన మనస్తాపానికి చెంది డబ్బులు రావేమో అని చెప్పి ఒక్కసారిగా వాళ్ళు దిగాలు చెందినటువంటి పరిస్థితి. దయచేసి ప్రజలారా గమనించండి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మంగ్లీ గారి విషయంలో ఏం జరుగుతుంది, ఎందుకని ఒకరిని మాత్రం కాపాడడానికి ఇంత కుట్రలు జరుగుతున్నాయి. ఏదైతే సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే సెలబ్రిటీగా పేరొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం వెంటనే విత్ ఇన్ 1 hour వాళ్ళకి అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. ఎవరైతే బాధితుల తరపున పోరాడుతున్నారో, ఎవరైతే బాధితుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండి అంటే శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని గంటల కొద్దీ కూర్చోబెట్టి కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో కనబడుతుంది. దయచేసి సివి ఆనంద్ గారికి కూడా నేను నమస్కారం చేసి మరి ప్రాధేయపడేది ఏంటంటే, సార్ దీంట్లో ఉన్నత విచారణ జరిగించండి.
బాధితులకు న్యాయం చేయండి. సరే అడ్వకేట్ సుబ్బుకి ఏ రక్షణ వద్దు, నాకేదన్నా అయితే మాత్రం మంగ్లీ గారిది, డీజీపీ సివి ఆనంద్ గారిదే బాధ్యత. నా మీద దాడి జరిగినా రేపు పొద్దున నేను చనిపోయినా వీరిద్దరిదే బాధ్యత. ఎందుకంటే అంత రెక్లెస్ గా సివి ఆనంద్ గారికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ నాకు ఇట్లా థ్రెట్ ఉంది సార్ అంటే పోలీసులు అంటే పోలీసుల రక్షణ ఇవ్వడం మా పనా అంటున్నారు. అంటే ఎవరు పని సార్ మరి అది? రేపొద్దున నాకైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సరే ఏం కాలేదంటే సంతోషం, ఒకవేళ రేపొద్దున నాకేదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నాకేదన్నా జరిగితే మంగ్లీ గారిది, డీజీపీ ఎవరైతే సివి ఆనంద్ గారు ఉన్నారో వాళ్ళదే బాధ్యత. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేసి గంటల కొద్దీ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు కనీసం ఎవరైతే బాధితులు 40 మంది బాధితులు కళ్ళు ఒత్తులు వేసుకొని మరి ఆయన కోసం చూసినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. దయచేసి సివి ఆనంద్ గారు, సరే మీరు ఎలా ప్రవర్తించినప్పటికీ కూడా బాధితులకు న్యాయం చేయండి. మంగ్లీ గారు, మేము మీతో చర్చలకు సిద్ధం. బాధితులు ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఒత్తిళ్లకు తట్టుకోలేకపోతున్నారు. ఎంతో మంది ఇప్పటికీ కూడా ఉన్నటువంటి బంగారాన్ని నమ్మి తీసుకొచ్చినటువంటి డబ్బులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు. దయచేసి గమనించండి. ఎవరైతే మంగ్లీ వాళ్ళ మేనేజర్ ఉన్నాడో తను ప్రెస్ మీట్కి పెట్టడానికి గల ఆంతర్యం ఏంటి? అసలు అతనికి ఏం తెలుసు? ఈ కేసులో అతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కదా అతను మాట్లాడేది. కాబట్టి తను కూడా పార్టీగా యాడ్ చేశాం. తను కూడా రేపొద్దు అంటే ఈ 1 వీక్ లో నోటీసులు వెళ్ళడం అవకాశం ఉంది. మంగ్లీ గారు కావాలని దీన్ని డ్రాగ్ చేస్తున్నారు. ఎందుకని మంగ్లీ గారు మీడియా ముందుకు రాలేకపోతున్నారు? ఎందుకని మంగ్లీ గారు మీడియాకు ముందుకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు? మీరు సామాజిక బాధ్యతగా దీన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? దయచేసి బాధితులందరూ కూడా చూడండి, ఇందులో ఇవన్నీ కూడా సర్టిఫైడ్ కాపీస్. ఎవరెవరు ఎన్నెన్ని కోట్లు పెట్టారు, ఎన్నెన్ని కోట్లు నష్టపోయారు, ఎన్నెన్ని కోట్లు ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత వరకు తీసుకొచ్చారు చూడండి. ఇవన్నీ కూడా ఇవి సర్టిఫైడ్ కాపీస్. ఇది సుబ్బు క్రియేట్ చేసినవి కావు, లేకపోతే మీడియా వాళ్ళ దగ్గర నేను తీసుకొచ్చినవి కావు. ఇది కోర్టు ఈఓడబ్ల్యూ ఏదైతే ఉందో ఈఓడబ్ల్యూలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ కోర్టులో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా